డియర్ ఆస్పిరెంట్స్, మీకు ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. 2 సెకండ్లలో ఎలా చేయాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ ఉండేటప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనకి క్యూబ్ రూట్ 4096 కదా. క్యూబ్ రూట్ అంటే క్యూబ్ రూట్లో ఒక -1 చేస్తే కనుక అది కంప్లీట్గా స్క్వేర్ రూట్ 4096 అవుతుందండి. దీని యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత అంటే కనుక ఒక్కసారి గమనించండి. యూనిట్స్ ప్లేస్ 6 అంటే ఏదర్ 4 or 6. ఓకే, 40 బిలో స్క్వేర్ నెంబర్ ఏంటంటే మనకు 36 అంటే 36 రూట్ ఎంత అంటే 6 అవుతుంది. ఏదర్ 64 or 66 ఈ రెండిట్లో ఒకటే అవుతుంది, 2 కాదు. సో 65కి 64కి 66కి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ ఏంటంటే 65. ఎందుకంటే ఇది యూనిట్స్ ప్లేస్ 5 ఉండేటప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. 5 స్క్వేర్ 25, 6 కాంజుగేటివ్ నెంబర్ 7. సో 42 25 కంటే ఇది చిన్న నెంబర్ కాబట్టి 65 కంటే మనం చిన్న నెంబర్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి మనకి ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ క్యూబ్ రూట్ ఓవర్ 4096 ఈ టర్మ్ అంతటినీ కూడా అప్ టు ఇన్ఫినిటీ వరకు ఎక్స్ అనుకుంటే ఫ్రెండ్స్ ఇది ఒక క్యాపిటల్ ఎక్స్కి ఈక్వల్ అవుతుందండి. సో చూసుకుంటే కనుక మనకి ఇది క్యూబ్స్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే కనుక క్యూబ్ 4096x హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటే క్యూబ్కి క్యూబ్ రూట్కి క్యాన్సిలేషన్ అయితే కనుక జస్ట్ 4096x ఉంటుంది. ఇది ఎక్స్ క్యూబ్ ఫ్రెండ్స్. ఎక్స్ క్యూబ్ అంటే కనుక మనకి 3 ఎక్స్లు ఉన్నాయని అర్థం. సో ఇందులో ఉన్నటువంటి ఒక ఎక్స్కి ఇక్కడ ఎక్స్కి క్యాన్సిలేషన్ అయితే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4096 అంటే కనుక మనకి 4096 రూట్ అప్లై చేస్తే కనుక దీనికి ఎక్స్ ఈక్వల్ టు 64 అవుతుంది ఫ్రెండ్స్.